కరీంనగర్ మేయర్ సీటుపై డిప్యూటీ మేయర్ కనేశారా? అందుకే మేయర్ సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారా? మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటనను వివాదం చేసి మేయర్ సీటుపై స్వరూపారాణి కూర్చోవాలని చూస్తున్నారా? బీఆర్ఎస్ అగ్రనేతల మద్దతులోనే ఇదంతా జరుగుతోందా? కరీంనగర్ బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు మరోసారి తీవ్రమైంది. మేయర్ యాదగిరి సునీల్ రావు అమెరికా పర్యటన గులాబీ పార్టీలో చిచ్చురాజేసింది. మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటన సందర్భంగా డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకపోవడంతో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పాలకవర్గం ఏర్పడిన 55 నెలలుగా నగరపాలక సంస్థలో ఏనాడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు. త్వరలో గడువు ముగియనున్న తరుణంలో మేయర్ డిప్యూటీ మేయర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం కారు పార్టీలో దుమారం రేపుతోంది. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా సునీల్ రావు కొనసాగుతున్నారు. డిప్యూటీ మేయర్గా చల్ల స్వరూపారాణి ఉన్నారు. తాజాగా మేయర్ సునీల్ రావు అమెరికా టూర్కు వెళ్లారు. తన వ్యక్తిగత కుటుంబ పనుల నిమిత్తం అమెరికాకు వెళ్తూ 15 రోజుల్లో తిరిగి వస్తానంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మేయర్ అమెరికా పర్యటనకు వెళ్తూ డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించలేదు. ఇక్కడే వివాదం రాజుకుంది. నిబంధనల మేరకు 14 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇతర ప్రాంతాలకు వెళితే డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని మున్సిపల్ చట్టంలో ఉంది. కానీ తాను బీసీ మహిళను కావడంతోనే ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్ మేయర్పై విరుచుకుపడ్డారు. అంతేకాదు తనకు ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు అప్పగించాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి మేయర్ సునీల్ రావు డిప్యూటీ మేయర్ స్వరూపారాణి మధ్య మేయర్ సీటు పంచాయతీ తొలి నుంచి ఉంది. అప్పట్లో సునీల్ రావు ఎన్నికని కూడా కొంతమంది కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అధిష్టానం జోక్యం చేసుకోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. 4.5 ఏళ్లుగా ఎలాంటి విభేదాలు లేకుండా మున్సిపాలిటీ పాలన సాగుతుంది. ఎప్పుడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి మేయర్ వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయంటున్నారు సొంత పార్టీ కార్పొరేటర్లు. మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే డిప్యూటీ మేయర్ స్వరూపారాణి మేయర్పై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇందులో భాగంగానే సునీల్ రావుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఫిర్యాదులపై మేయర్ సునీల్ స్పందించారు. తాను సెప్టెంబర్ 5న అమెరికా నుంచి బయలుదేరి 6న రాత్రి వరకు కరీంనగర్లో ఉంటానంటూ ఫ్లైట్ టికెట్ను కలెక్టర్కు పంపించారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ డిప్యూటీ మేయర్ స్వరూపారాణి మరోసారి మేయర్పై సంచలన కామెంట్స్ చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. మొత్తం
మొత్తంగా మేయర్ డిప్యూటీ మేయర్ గొడవపై కరీంనగర్ జిల్లా నేతలు ఇంతవరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ బీఆర్ఎస్లో అగ్రనేతలు. మున్సిపాలిటీలో ఇంత రచ్చ జరుగుతున్నా వారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా మేయర్ సునీల్ రావుకు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ల మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే సునీల్ రావుపై ఆరోపణలు చేసినా వారు పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్. అటు బీఆర్ఎస్ అధిష్టానం స్వరూపారానికి మద్దతు ఉండడంతోనే మేయర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ రాజకీయాలు ఎటువైపు మళ్లుతాయో వేచి చూడాల్సి ఉంది.